హాయ్, అందరికీ నమస్కారం. దుర్యోధనుడు ఇంకా ఆగలేదు. పెద్ద పెద్ద యోధుల పేర్లు చెప్పడం పూర్తయింది. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు. ఇక శ్లోకం నెంబర్ 9లోకి వెళ్దాం. దాని యొక్క అర్థం ఏంటంటే, ఇంకా చాలామంది సూర్యులు ఉన్నారు, నా కోసం ప్రాణాలు అర్పించడానికి వివిధ ఆయుధాలతో సిద్ధమైన వారు యుద్ధంలో నిపుణులు అనేసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. ఇది శ్లోకం నెంబర్ 9 యొక్క అర్థం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. నా కోసం, దుర్యోధను మాటలో ఒక ముఖ్యమైన పదం ఉంది. అది ధర్మం కోసం కాదు, సత్యం కోసం కాదు, నా కోసం. అతను చెప్తున్నాడు, నా కోసం ప్రాణాలు ఇచ్చే యోధులు ఉన్నారు. ఇది కొద్దిగా డెప్త్ వేలు ఆలోచిస్తే నిజమైన నాయకుడు ఇలా అంటాడు, మన ధర్మం కోసం పోరాడదాం. కానీ అహంకార నాయకుడు ఎలాగంటాడంటే, నా కోసం పోరాడండి. దుర్యోధను యుద్ధం వ్యక్తిగతం, అర్జునుడి యుద్ధం ధర్మం కోసం. ఇది రెండు మనస్తత్వాల మధ్య తేడా. కార్పొరేట్ ప్రపంచంలో కూడా చూస్తూ ఉంటాం మనం. కొంతమంది టీం లీడర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, తమ టీంని ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే నా టార్గెట్ కోసం పని చేయాలి, నా పేరు కోసం కష్టపడాలి అని చెప్తూ ఉంటారు. కానీ గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా ఇలా చెప్పడు. మన విజన్ కోసం పనిచేద్దాం, మన సంస్థ కోసం ముందుకు సాగుదామని చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా సరైన లీడర్ అయితే. ఇందులో అహంకారం తన కోసం ప్రజల్ని ఉపయోగిస్తుంది, నాయకత్వం ప్రజల కోసం తనను ఉపయోగిస్తుంది. ధర్మం కోసం పోరాటం శాశ్వతం, అహంకారం కోసం పోరాటం తాత్కాలికం. శ్లోకం నెంబర్ 9 మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. మీరు ఏం కోసం పనిచేస్తున్నారు? మీ స్వార్థం కోసమా లేక పెద్ద లక్ష్యం కోసమా? మరుసటి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ నేను చెప్పింది మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.